رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ఆలు మగల మధ్య అనుబంధాల కొరత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. చూడండి, ఆలు మగల మధ్య ఉన్న అనుబంధం చాలా పవిత్రమైనది మరియు పటిష్టమైనది అని ధార్మిక పండితులు వివరించి ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ అనుబంధం బలహీనపడిపోతూ ఉంది. తరువాత విడాకుల వరకు సమస్య వెళ్ళిపోతూ ఉంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, ముందు అప్పుడప్పుడు అక్కడక్కడ ఎక్కడో ఒక చోట భార్యాభర్తలు గొడవపడి విడాకులు తీసుకున్నారట అని వింటూ ఉండేవారం. తర్వాత ఈ సమస్య పెరుగుతూ ఊరికి ఒకటిగా ఉన్న సమస్య ప్రతి వీధికి ఒక సమస్యగా మారిపోయింది. ఇది ఇలాగే ముందుకు సాగుతూ ఉంటే ప్రతి ఇంటి సమస్యగా మారిపోయే ప్రమాదం ఉంది అని ధార్మిక పండితులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, రండి ఈనాటి ప్రసంగంలో మనం ఏ కారణాల వల్ల ఆలు మగల మధ్య ఉన్న ఈ అనుబంధం బలహీనపడుతూ ఉంది, అవి ఏంటి అని తెలుసుకొని వాటి నుండి దూరంగా ఉండే ఇన్షాల్లా ప్రయత్నం చేద్దాం. మొదటి కారణం ధార్మిక పండితులు ఏమని చెప్తున్నారంటే, పెళ్లి చేసుకోబోతున్న యువకులు మరియు యువతులు ఎవరితో వివాహం చేసుకోవాలన్న విషయం మీద సరైన అవగాహన వారికి లేదు. ఎందుకు వివాహం చేసుకోవాలన్న విషయం కూడా వారికి సరిగా తెలియకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంది అంటున్నారు. మిత్రులారా, ధార్మిక గ్రంథాలను మనం చూసినట్లయితే వివాహము ఎందుకు చేసుకోవాలని అందులో చెప్పబడింది అంటే, పరాయి వ్యక్తుల వైపు చూపు వెళ్లకుండా చూపులను అదుపులో ఉంచుకోవటానికి వివాహము చేసుకోవాలని చెప్పబడింది. మనిషిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకృతిపరమైన ఒక కోరిక కలిగించి ఉన్నాడు. ధర్మసమ్మతమైన పద్ధతిలో ఆ కోరిక తీర్చుకొనుటకు వివాహము చేసుకోవాలి అని చెప్పబడింది. వంశ పరంపర కొనసాగాలి, వంశ పరంపర కొనసాగటానికి కూడా వివాహాలు చేసుకోవాలి అని ధార్మిక గ్రంథాలు చెప్పుతున్నాయి. కాబట్టి ధార్మిక గ్రంథాల వెలుగులో వివాహం ఎందుకు చేసుకోవాలని చెప్పబడింది అంటే, చూపులు అదుపులో పెట్టుకొనుటకు, అలాగే కోరికలు ధర్మసమ్మతమైన పద్ధతిలో తీర్చుకొనుటకు, ప్రశాంతత పొందుటకు, మరియు వంశ పరంపర కొనసాగటానికి ఈ కారణాలతో వివాహము చేసుకోవాలి అని చెప్పబడింది. కానీ నేడు యువకులు యువతులు ఏం చేస్తున్నారండి, ఈ విషయాలను పక్కన పెట్టేసి అదేదో ఫలానా సేవ కోసము, ఫలానా పని కోసము, లేదంటే డబ్బుకు ఆశపడి బంగారము, ధని, బండి ఇలాంటి విషయాలకు కకృతిపడి పెళ్లి చేసుకుంటున్నాము అని చేసుకుంటున్నారు. తర్వాత ఏమవుతా ఉంది, మన కోరికలు తీరుతూ ఉన్నాయి, మన వంశ పరంపర కొనసాగుతుంది, అలాగే మన చూపులు అదుపులో పెట్టుకొని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నాము అనే విషయాలు పక్కన పెట్టేసి, ఏ ఉద్దేశంతో అయితే పెళ్లి చేసుకున్నారో, ఫలానా సేవ కోసం చేసుకున్నాము కదా, ఆ సేవ జరగట్లేదు కాబట్టి నాకు విడాకులు కావాలి అంటున్నారు. అలాగే ఒక ముఖ్యమైన ఉద్దేశం, ఫలా పని కోసం నేను చేసుకున్నాను, ఆ పని జరగట్లేదు కాబట్టి, నేను పెళ్లి చేసుకునిందే ఆ పని కోసము, ఆ పని జరగట్లేదు కాబట్టి విడాకులు కావాలి అంటున్నారు. మరికొంతమంది అయితే మరింత దిగజారిపోయి, నేను పెళ్లి చేసుకునిందే ఆ బంగారానికి ఆశపడి, ఆ డబ్బుకి ఆశపడి, ఆ కట్నానికి ఆశపడి అని సిగ్గుమాలినతనంతో
మొహం మీదనే మాట్లాడుతూ నాకు అవి దొరకట్లేదు కాబట్టి నాకు విడాకులు కావాలి, నేను విడాకులు ఇచ్చేస్తాను అని చెప్తూ ఉన్నారు. అల్లా మన్నించుగాక. చూడండి, ఎప్పుడైతే ధార్మిక గ్రంథాలలో తెలుపబడిన విషయాలను అవగాహన చేసుకోలేదో, వేరే విషయాల వైపు దృష్టి పెట్టారో, తర్వాత ఏమవుతుంది అంటే సమస్య విడాకుల వరకు వెళ్ళిపోతా ఉంది. కాబట్టి మిత్రులారా, డబ్బు ధనము సంపాదించుకోవటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేరే మార్గాలు పెట్టాడు కదా, వాటి ద్వారా దానిని మనము పొందాలి. అలాగే సేవ చేయించుకోవటానికి ఏ పని అయినా సరే అది పూర్తి చేసుకోవటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేరే మార్గాలు పెట్టాడు కదా, ఆ మార్గాల ద్వారా ఆ పనులు ఆ సేవలు మనము పూర్తి చేయించుకోవాలి. కానీ వివాహానికి దానికి పరిష్కారం అని అనుకోకూడదు. ధార్మిక గ్రంథాలలో అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విషయాల కొరకు అయితే వివాహం చేసుకోమని చెప్పి ఉన్నారో ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకొని ఆ విషయాలు పూర్తి అవుతున్నప్పుడు అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవిస్తే సమస్యలు ఉండవు, విడాకుల వరకు సమస్య వెళ్ళదు మిత్రులారా. అలాగే ఎవరితో పెళ్లి చూసుకోవాలన్న విషయంలో కూడా క్లారిటీ లేదండి. ధార్మిక గ్రంథాలలో అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏమిటి? ధర్మము, ధర్మ ఆచరణ, భక్తిని చూసి వివాహం చేసుకోండి అని చెప్పబడింది. భక్తి, ధర్మ ఆచరణ కలిగిన వారితో వివాహం చేసుకుంటే ఆ వివాహ బంధంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాలు ప్రసాదిస్తాడు. ఆ బంధము కూడా పటిష్టంగా ఉంటుంది ఇన్షాల్లా. కానీ మన యువతులు ఏం చేస్తున్నారు? భక్తిని పక్కన పెట్టేశారు, ధర్మ ఆచరణ పక్కన పెట్టేశారు, అందం ఉందా లేదా అని చూస్తున్నారు, ధనం ఉందా లేదా అని చూస్తూ ఉన్నారు, హోదా ఉందా లేదా అని చూస్తున్నారు, వంశం గొప్పదా కాదా అని చూస్తూ ఉన్నారు. మిత్రులారా, భక్తి లేకపోయినా పర్వాలేదు, అందం కావాలి అనుకోవటము ఇది ధర్మ నియమాలకు విరుద్ధమైన విషయం. భక్తి లేకపోయినా పర్వాలేదు, ధనం కావాలి, హోదా కావాలి అని అనుకోవటము ధర్మ నియమాలకు విరుద్ధం. చూడండి, నేడు భక్తి, ధర్మ ఆచరణ అనే విషయాన్ని పక్కన పెట్టేసిన కారణంగా, డబ్బు, ధనము, హోదా, వంశము అని చూసిన కారణంగా వివాహాల తరువాత ఏమవుతా ఉంది? భక్తి లేని కారణంగా చిన్న చిన్న మాట మీద గొడవలు వస్తూ ఉన్నాయి. ఆ గొడవలు పెద్ద రూపము దాల్చి విడాకుల వరకు సమస్య వెళ్ళిపోతా ఉంది. ఎవరిలో కూడా భక్తి లేదు కాబట్టి వారు నిర్భయంగా విడాకుల వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. సమస్య పెరుగుతూ పోతా ఉంది మిత్రులారా. కాబట్టి ధర్మము, ధర్మ ఆచరణ, భక్తిని చూసి వివాహాలు చేసుకోవాలి మిత్రులారా. ఇది మొదటి విషయం కదండి. ఇక రెండో విషయాన్ని మనం చూసినట్లయితే, విడాకులు ఎక్కువగా అయిపోతున్న దానికి కారణం ఏమిటంటే, ఒక మంచి భర్త ఎలా ఉండాలని పురుషులు తెలుసుకోవట్లేదు, ఒక మంచి భార్య ఎలా ఉండాలనేది మహిళలు తెలుసుకోవట్లేదు. అలా తెలుసుకోకపోవటం వలన సమస్యలు వస్తూ ఉన్నాయి, విడాకుల వరకు మాట వెళ్ళిపోతా ఉంది. ఒక మంచి భర్త ఎలా ఉండాలని చెప్పబడిందండి? ధార్మిక గ్రంథాల ప్రకారము ఒక మంచి భర్త తమ భార్య పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలి, భార్యను ప్రేమ అనురాగాలతో చూసుకోవాలి. ఏ భర్త అయితే తన భార్యకు ప్రేమతో చూసుకుంటాడో, భార్య పట్ల సత్ప్రవర్తన కలిగి ఉంటాడో, అలాంటి వ్యక్తి సమాజంలోని ఉత్తమమైన వ్యక్తి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పొగిడి ఉన్నారు. అలాగే ఒక మంచి భర్త ఎలా ఉండాలంటే, అతను ఎలాంటి ఖరీదైన ఆహారము తింటాడో తన భార్యకు కూడా అలాంటి ఖరీదైన ఆహారము తినిపించాలి. అతను ఎలాంటి ఖరీదైన దుస్తులు ధరిస్తాడో అలాంటి ఖరీదైన దుస్తులు భార్యకు కూడా తొడిగించాలి. తాను మాత్రం మంచి ఆహారము భుజించేసి భార్యకు మాత్రము ఏదో పనికిరాని విషయాలు తీసుకుని వచ్చి ఇచ్చేయటము ఇది మంచి భర్త లక్షణము కాదు. తాను మాత్రము ఖరీదైన దుస్తులు ధరించి భార్యకు మాత్రం పనికిరాని బట్టలు ఇప్పించటము ఇది మంచి భర్త యొక్క లక్షణము కాదు. భార్యలను చెంప మీద కొట్టకూడదు. కొట్టడం, తిట్టడం మంచి భర్త లక్షణము కాదు. అలాగే మహిళలను కేవలం హింసించే ఉద్దేశంతో వేరే ప్రదేశంలో తీసుకుని వెళ్ళి వదిలేయటము కూడా మంచి భర్త యొక్క లక్షణము కాదు. భార్య మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచాలి, ఇది మంచి భర్త యొక్క లక్షణము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారిని ప్రేమతో ఆయిష్ అని పిలిచేవారు.
మంచి పేర్లతో పిలవాలి, భార్య మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచాలి. ఇది మంచి భర్త యొక్క లక్షణం అని చెప్పబడింది మిత్రులారా. అయితే మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఒకరు గొప్ప భక్తుడు. ఆయన ఆరాధనలు బాగా చేసేవాడు, కానీ భార్య విషయంలో నిర్లక్ష్యం చేసేవాడు. చిన్నగా మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చేరిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే ఆ శిష్యుడిని పిలిపించి, మీ మీద మీ భార్యల హక్కులు కూడా ఉన్నాయి, వాటిని మీరు విస్మరించరాదు సుమా అని సున్నితంగా మందలించి పంపించారు. అల్లాహు అక్బర్. కాబట్టి మంచి భర్తలో ఉన్న క్వాలిటీస్, మంచి భర్తలో ఉన్న లక్షణాలు ఏమిటి అని ధార్మిక గ్రంథాల వెలుగులో తెలుసుకొని పురుషులు ఆ విధంగా ఉండటానికి ప్రయత్నిస్తే ఇన్షాల్లా సంసారము సుఖంగా సాగుతుంది, మరియు ఆలుమగల ఆ బంధము పటిష్టంగా ఉంటుంది. ఇక మంచి భార్య ఎలా ఉండాలో అది కూడా యువతులు, ముఖ్యంగా భార్య స్థానంలో ఉన్న మహిళలు తెలుసుకోవాలి. మంచి భార్య యొక్క లక్షణాలు ఏమిటండి? ధార్మిక గ్రంథాల వెలుగులో మంచి భార్య తన భర్తకు విధేయురాలై ఉండాలి. భర్తకు విధేయురాలై ఉండటము మంచి భార్య యొక్క లక్షణము. భర్త ఆమె వైపు చూసినప్పుడు భర్తను ప్రసన్నుణ్ణి చేయాలి. మొహం కాల్చుకొని ఉండటము ఇది మంచి భార్య యొక్క లక్షణము కాదు. భర్త ఆవిడ వైపు చూసినప్పుడు భర్తను ప్రసన్నుణ్ణి చేయాలి, చిరునవ్వు చిందించి స్వాగతించాలి. ఇది మంచి భార్య యొక్క లక్షణము. భర్త ఇంట్లో లేనప్పుడు తన శీలాన్ని కాపాడుకోవాలి, అలాగే భర్త యొక్క సొమ్మును కాపాడుకోవాలి, భర్త యొక్క బిడ్డలను కూడా కాపాడుకుంటూ ఉండాలి. ఇది మంచి భార్య యొక్క లక్షణాలు అని తెలుపబడింది. అయితే మిత్రులారా, ఈ విషయాలు తెలుసుకోకపోవడం వలన కూడా మంచి భార్య ఎలా ఉండాలని యువతులు తెలుసుకోవడం వల్ల, మంచి భర్త ఎలా ఉండాలని యువకులు తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తరువాత గొడవలవుతూ ఉన్నాయి, విడాకుల వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి ఒక మంచి భర్త ఎలా ఉండాలో ఆ విధంగా భర్త స్థానంలో ఉన్న యువకులు, ఒక మంచి భార్య ఎలా ఉండాలో భార్య స్థానంలో ఉన్న యువతులు ఆ విధంగా నడుచుకుంటే ఆలుమగల మధ్య ఉన్న అనుబంధం పటిష్టంగా ఉంటుంది ఇన్షాల్లా. ఇక మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, భర్త స్థానంలో ఉన్న పురుషులు మన బాధ్యతలు ఏమి అని తెలుసుకోలేకపోతున్నారు. భార్య స్థానంలో ఉన్న మహిళలు మన బాధ్యతలు ఏమి అని తెలుసుకోకపోతున్నారు. బాధ్యతలు తెలుసుకోకపోవటం వల్ల కూడా గొడవలు అవుతూ ఉన్నాయి. తర్వాత సమస్య పెరిగి విడాకుల వరకు వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఎవరి బాధ్యతలు వారు తెలుసుకుని ఆ బాధ్యతలను నిర్వహించుకుంటూ జీవిస్తే ఆ బంధము బలంగా ఉంటుంది అని ధార్మిక పండితులు వివరిస్తున్నారు. రండి, ముందుగా మనం భర్త బాధ్యతలు ఏమిటో తెలుసుకుని తర్వాత భార్య బాధ్యతలు కూడా ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భర్త బాధ్యతలు ఏమిటంటే, సంపాదించే బాధ్యత భర్తది. సంపాదించడం ఇది భర్త యొక్క బాధ్యత. కుటుంబ నిర్వహణ బాధ్యత భర్తది. ఆలు బిడ్డలకు అన్న పానీయాలు, దుస్తులు, నివాసము సమకూర్చే బాధ్యత ఇది భర్త మీద ఉంది. అలాగే బిడ్డలకు విద్యా బోధనల సదుపాయము కలిగించడము ఈ బాధ్యత భర్తది. ఈ బాధ్యతలు భర్త నెరవేర్చాలండి. ఈ బాధ్యతలు నెరవేర్చినప్పుడే సమస్యలు మొదలవుతాయి, గొడవలు మొదలవుతాయి. అలాగే ఇక భార్య స్థానంలో ఉన్న వారి యొక్క బాధ్యతలు ఏమిటో చూడండి. భార్య స్థానంలో ఉన్న వారి బాధ్యతలు ఏమిటంటే, భర్తకు మరియు బిడ్డలకు సేవ చేయాలి. భర్తకు సేవ చేయటము, బిడ్డలకు సేవ చేయటము భార్య స్థానంలో ఉన్న మహిళల బాధ్యత. ఇది వారు గమనించాలి. భర్త పడకను పరాయి వాళ్ళ చేత తొక్కించరాదు. చాలా ముఖ్యమైన విషయం అండి, ఆలోచించండి. భర్త పడకను పరాయి వాళ్ళ చేత తొక్కించరాదు. భర్త ఇష్టపడని వాళ్లను ఇంట్లోకి రానియరాదు. తన శీలాన్ని, భర్త సొమ్ముని, భర్త నుంచి అల్లాహ్ ప్రసాదించిన బిడ్డలను కాపాడుకుంటూ ఉండాలి. భర్త పిలిస్తే
వంట ఆపి అతని వద్దకు వెళ్ళాలి అని చెప్పబడింది మిత్రులారా. ఇవన్నీ భార్య స్థానంలో ఉన్న మహిళల మీద ఉన్న బాధ్యతలండి. ఒక హదీసు వినిపిస్తున్నాను, వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒకవేళ అల్లాహతో పాటు ఇతరులను కూడా సజ్దా చేయడానికి, సాష్టాంగంగా పడటానికి అనుమతి ఉన్నట్లయితే భార్యలకు తమ భర్తలకు సజ్దా చేయండి అని నేను ఆజ్ఞాపించే వాడిని అని చెప్పారు. అల్లాహు అక్బర్. అల్లాహకు తప్ప ఇతరులకు ఎవరికి సజ్దా చేయడానికి అనుమతి లేదు. ఒకవేళ అనుమతి ఉంటే భార్యలు భర్తలకు సజ్దా చేయడానికి అనుమతి ఇవ్వబడేది, ఆజ్ఞాపించబడేది అని చెప్పారంటే భార్యలు భర్తలకు ఎంత గౌరవించాలి, ఎంత విధేయత చూపాలి, ఈ ఒక్క హదీసు చాలండి తెలుసుకోవటానికి. సారాంశం ఏమిటండి? భర్త స్థానంలో ఉన్న పురుషులు వారి బాధ్యతలు తెలుసుకుని ఆ బాధ్యతలు వారు చక్కగా నిర్వహించాలి. భార్య స్థానంలో ఉన్న మహిళలు వారి బాధ్యతలు ఏమిటి అని తెలుసుకొని వారి బాధ్యతలు చక్కగా నిర్వహించాలి. అలా ఎవరి బాధ్యతలు వారు నిర్వహించుకుంటూ ఉంటే ఆ బంధం బలంగా పటిష్టంగా ఉంటుంది, ప్రేమ అనురాగాలతో కలకాలం కొనసాగుతుంది. లేదంటే ఎవరి బాధ్యతలు వారు విస్మరించినా గొడవలు అవుతాయి, మాట పెరుగుతుంది, తర్వాత విడాకుల వరకు సమస్య వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరి బాధ్యతలు వారు తెలుసుకొని చక్కగా నిర్వహిస్తూ ఉండాలి. అలాగే 4వ విషయాన్ని మనం చూసినట్లయితే భార్య భర్తల మధ్య ఉన్న ఈ అనుబంధాన్ని బలహీనపరుస్తున్న ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే అనుమానభూతం. అనుమానించడం వలన కూడా పెద్ద సమస్య మొదలవుతా ఉంది, విడాకుల వరకు మాట వెళ్ళిపోతా ఉంది. ఒక మాట గుర్తుంచుకోవాలండి, అదేమిటంటే ప్రేమ నమ్మకం. ప్రేమ నమ్మకం అనే ఈ 2 పట్టాల మీద ఆలు మగల మధ్య ఉన్న ఈ అనుబంధం కొనసాగుతూ ఉంటుంది. అయితే వారి ఈ ప్రయాణానికి, వారి ఈ అనుబంధానికి అనుమానం విషం లాంటిది అని చెప్పారు పండితులు. అల్లాహు అక్బర్. అవునండి, అనుమానభూతం ఆలుమగల మధ్య ఉన్న బంధానికి విషం లాంటిది అని చెప్పారు. అనుమానాల వలన లేనిపోని గొడవలు వస్తాయి, తరువాత విడాకుల వరకు సమస్య వెళ్ళిపోతుంది. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసు ఉల్లేఖనాలలో అనుమాన పడటం నుంచి కఠినంగా వారించి ఉన్నారు. అనుమాన పడరాదు, ఇతరుల మీద అనుమానంతో దురభిప్రాయానికి రాకూడదు, నిందలు మోపరాదు అని కఠినంగా వారించి ఉన్నారు. అంతేకాదండి, అనుమానించటం ఎలాగైతే నిషేధం చేయబడిందో అనుమానానికి తావు ఇవ్వకూడదు అని కూడా చెప్పబడింది. 2 హదీసులు వినిపిస్తున్నాను చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శైతాను గురించి తెలియజేసి ఉన్నారు. శైతాను ఏం చేస్తాడట? తన సింహాసనాన్ని నీళ్ల మీద ఉంచి తన అనుచరులు, శైతాన్ అనుచరులు ఉంటారు కదండి, వారిని ప్రశ్నిస్తాడంట. మీలో ఎవరెవరు మానవులతో ఎలాంటి తప్పులు చేయించారో చెప్పండి, ఎవరు గొప్ప పని చేసి ఉంటాడో, పెద్ద తప్పులు మానవుల చేత చేయించి ఉంటాడో అతనికి నేను ఈరోజు సత్కరిస్తాను అని అంటాడట. అనుచరుల్లో ప్రతి ఒక్కరు లేచి, నేను ఫలానా మానవులతో ఈ పని చేయించాను, ఆ తప్పు చేయించాను అని పాపాల తప్పుల ప్రస్తావన చేస్తూ ఉంటే శైతాను వింటూ అదేం పెద్ద పని కాదు, ఇదేం పెద్ద పని కాదు అని చెబుతూ ఉంటాడు. ఒక శిష్యుడు మాత్రం లేచి ఏమంటాడంటే, చూడండి, నేను ఆలుమగల మధ్య అనుమానాలు పుట్టించాను, అనుమానాలు తర్వాత గొడవలు అయ్యాయి, ఆ అనుమానం వల్ల గొడవలయ్యాయి, ఆ గొడవలు చివరికి విడాకుల వరకు వెళ్ళాయి. చివరికి వారు కేవలం అనుమానం మరియు గొడవలు పెట్టుకొని విడాకులు తీసేసుకున్నారు, విడిపోయారు అని చెప్పగానే నువ్వు చాలా గొప్ప పని చేశావు రా అని అతన్ని పిలిపించి శైతాను అతనికి సత్కరిస్తాడు. అల్లాహ్ అక్బర్. అర్థం ఏమిటండి? అనుమాన పడటం, అనుమానాలతో గొడవ పడటం, విడాకులు తీసుకోవటం ఇది సైతానుకు బాగా ఇష్టమైన కార్యం, అల్లాహకు నచ్చని విషయం. ఏ విషయం అయితే అల్లాహకు నచ్చదో ఆ పని మనం చేయటం, ఏ విషయం అయితే సైతానుకు బాగా నచ్చుతుందో ఆ పని మనము చేయటం, ముఖ్యంగా భార్య భర్తల స్థానంలో ఉన్న వాళ్ళు చేయటం సమంజసం కానే కాదు మిత్రులారా. 2వ హదీస్ వినండి. 2వ హదీస్ ఏమిటి?
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాను మాసంలో ఏతికాఫ్లో మస్జిద్లో కూర్చొని ఉన్నప్పుడు చీకటి సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ప్రవక్త వారితో మాట్లాడడానికి వచ్చి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడి ఆవిడతో ఒక చోట మాట్లాడుతూ ఉన్నారు. అంతలోనే అక్కడి నుంచి ఇద్దరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు సహాబీలు వెళ్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే వారిని పిలిచి, చూడండి నేను ఇక్కడ మాట్లాడుతున్నది నా సతీమణి సఫియాతో అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ మాట వినగానే శిష్యులు కంగారు పడిపోయి, ఓ దేవ ప్రవక్త, ఏంటండి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మీ మీద మేము అనుమానం పడతామా ఏంటి? ఎందుకు అలా చెప్తున్నారు అని చెప్పగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు అనుమాన పడరు, కానీ శైతాన్కు అవకాశం దొరికిపోతుంది మీలో అనుమానం పుట్టించటానికి. కాబట్టి శైతాన్ అనుమానాలు పుట్టిస్తాడు, కాబట్టి శైతానుకు నేను అవకాశం ఇవ్వకుండా క్లారిఫై చేస్తున్నాను అని చెప్పేశారు. అల్లాహు అక్బర్. పూర్తి విషయాల యొక్క సారాంశం ఏమిటంటే, ఆలు మగల మధ్య ప్రేమ అనురాగాలు ఉండాలి, నమ్మకం ఉండాలి, కానీ అనుమానం ఉండకూడదు. అనుమానం శైతాన్కు ఇష్టమైన కార్యం, అల్లాహ్కు నచ్చని విషయం. మనం అనుమాన పడకూడదు, అలాగే అనుమానానికి తావు ఇవ్వకూడదు. మహిళలైనా సరే పురుషులైనా సరే ఇద్దరికి సమానమైన నిబంధన అండి. అనుమానానికి వారు కూడా తావు ఇవ్వకూడదు, వీరు కూడా తావు ఇవ్వకూడదు. ఇక ఐదో విషయం చూద్దాం. ఐదో విషయం ఏమిటంటే, ప్రతి చిన్న విషయానికి గిరిఫ్ట్ చేయడం, పట్టుకొని పీడించటం, వారించటం, లేదంటే ఏదేదో మాట్లాడటం, గిరిఫ్ట్ చేయడం అని అంటారు. అలా చేయడం సమంజసం కాదు. ఇది కూడా నచ్చని విషయం. చూడండి, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆద్ జాతి వారి గురించి మాట్లాడి ఉన్నాడు. ఆద్ జాతి వారి గురించి మాట్లాడుతూ ఆద్ జాతి యొక్క లక్షణం ఏమిటంటే, వారు బలమైన వారితో పాటు వారిలో ఉన్న ఒక దురలవాటు ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని పట్టుకొని పీడించేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలోని 26వ అధ్యాయము 130వ వాక్యంలో వారి ఈ అలవాటు గురించి ప్రస్తావించాడు. వైజా బతష్తుం జబ్బారీన్, మీరు పట్టినప్పుడు చాలా కఠినంగా పట్టుతారు అన్నాడు. కాబట్టి భార్యతో ఏదైనా చిన్న తప్పు దొల్లిపోతుంది, దాన్ని పెద్ద మనసుతో మనము గిరిఫ్ట్ చేయకుండా మన్నించాలి. అలాగే భర్తతో కూడా ఏదైనా చిన్న తప్పు దొల్లుతుంది, దాన్ని కూడా పట్టి పీడించరాదు. ఇద్దరి మధ్య ఓర్పు సహనం అనేది ఉండాలి. సహనం ఉన్నప్పుడు, ఓర్పు ఉన్నప్పుడు, క్షమాగుణం ఉన్నప్పుడు గొడవలు ఉండవండి. భార్య చిన్న తప్పు చేయగానే పట్టుకుని అలా చేస్తున్నావేంటి, ఇలా చేస్తున్నావేంటి అని పీడించటం, భర్త చిన్న తప్పు ఆయనతో దొల్లినప్పుడు అలా చేస్తారేమిటి, ఇలా చేస్తారేమిటి, మీరు అంతే, మీ కుటుంబం అంతే అని ఆయనను దూషించటం, ఇలా చేయడం వల్ల, ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని పీడించడం వల్ల కూడా ఏమవుతుందంటే భరించలేక చివరికి పెద్ద గొడవ అయిపోతుంది. తర్వాత విడాకుల వరకు సమస్య వెళ్ళిపోతుంది. కాబట్టి అలా చేయడం కూడా సరికాదు. క్షమాగుణం ఉండాలి, ఓర్పు సహనం ప్రదర్శించుకుంటూ ఉండాలి. ఓర్పు సహనం ప్రదర్శించుకుంటున్నప్పుడు అక్కడ ప్రేమ అనురాగం అనేది ఉంటుంది. ఆ అనుబంధం కలకాలం కొనసాగుతుంది. మిత్రులారా, చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్న్ మాజా గ్రంథంలోని ఒక ఉల్లేఖనంలో ఏమంటున్నారంటే, అల్ ముమినుల్లజీ యుఖాలితున్నాస వ యస్బిరు అలా అజాహుం, ఏ విశ్వాసి అయితే మానవుల మధ్య ఉంటాడో వారి వద్ద దొరుకుతూ ఉన్న చిన్న తప్పులను భరించి సహనం పాటిస్తాడో అతను గొప్ప విశ్వాసి అని చెప్పారు. అల్లాహు అక్బర్. కాబట్టి మనం కుటుంబం మధ్య ఉంటాం, ప్రజల మధ్య ఉంటాం, వారితో, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తప్పులు దొల్లినప్పుడు పట్టి పీడించడం మానేసి ఓర్పు సహనం ప్రదర్శించడం వలన ఆలుమగల మధ్య ఉన్న ఈ అనుబంధం పటిష్టంగా ఉంటుంది. మిత్రులారా, ఇక ఆరో విషయాన్ని చూద్దాం. ఆరో విషయం ఏమిటంటే, ఆలుమగలు ఇద్దరు ఒకరికి ఒకరు అండగా ఉండాలి. ఒకరికి ఒకరు అండగా ఉండాలన్న ఆలోచన వారు కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన కలిగి ఉండనప్పుడు భార్య భర్తకు అండగా ఉండాలని అనుకోవాలి, భర్త భార్యకు అండగా ఉండాలని అనుకోవాలి. ఒకరికి ఒకరు అండగా ఉండాలని అనుకున్నప్పుడే వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం పటిష్టంగా ఉంటుంది. ఆ ఇద్దరిలో ఏ ఒకరిలో అయినా సరే నేను వారికి అండగా ఉండాలి అని అనుకోనప్పుడు ఏమవుతుందంటే అండి, గొడవలు అయిపోతాయి. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భార్య భర్తల గురించి వర్ణిస్తూ ఖురాన్లో
ఏమన్నాడంటే 2వ అధ్యాయము 187వ వాక్యం, హున్న లిబాసుల్లకుం వ అంతుం లిబాసుల్లహున్నా. మహిళల కొరకు మీరు దుస్తుల్లాంటి వారు, అలాగే పురుషుల కొరకు మీరు దుస్తుల్లాంటి వారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భార్య భర్తల స్థానంలో ఉన్న వారి గురించి అన్నాడు. అంటే భర్తలు భార్యల కొరకు దుస్తుల్లాంటి వారు, భార్యలు భర్త స్థానంలో ఉన్న వారి కొరకు దుస్తుల్లాంటి వారు. దుస్తుల్లాంటి వారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్ణించాడంటే అర్థం ఏమిటి? ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, మనుషులు దుస్తులు ధరించినప్పుడు ఆ దుస్తులు మనుషులను సింగారంగా అందంగా ఉన్నట్లు కనిపించేలా చేస్తాయి. మనిషి శరీరంలో ఉన్న లోపాలను ఆ దుస్తులు కప్పి ఉంచుతాయి. ఆ విధంగా భర్తలో ఏమైనా లోపాలు ఉంటే భార్య కప్పి ఉంచాలి, భార్యలో ఏమైనా లోపాలు ఉంటే భర్త కప్పి ఉంచాలి. వారిద్దరూ ఒకరికి ఒకరు ఎలా తప్పులను కప్పి ఉంచుకోవాలంటే చూసేవారికి వారి అనుబంధం అందంగా సింగారంగా కనిపించాలి. అలా ఉన్నప్పుడు, ఒకరికి ఒకరు అండగా ఉన్నప్పుడు, ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నప్పుడు అక్కడ ప్రేమ అనురాగం అనేది బాగా పెరుగుతుంది. గొడవలకు స్థానమే ఉండదు. అండగా ఉండాలని అనుకోకుండా ప్రతి మాటకు, ప్రతి విషయానికి పట్టి పీడిస్తూ పోతే ఏమవుతుందండి? గొడవలు అయిపోతాయి. విడాకుల వరకు మాట వెళ్ళిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటిసారి దైవదూతను చూసి, దైవ వాక్యాలు విని ఇంటికి కంగారు పడుతూ వచ్చారు. ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారితో దుప్పటి కప్పండి అని చెప్పి పడుకున్నారు. ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారు వెంటనే అర్థం చేసుకొని ప్రవక్త వారికి దుప్పటి కప్పిన తర్వాత కూర్చొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధైర్యం చెప్పారు. ఏమన్నారు? ఏమిటండి, ఎందుకు మీరు కంగారు పడుతున్నారంటే, ప్రవక్త వారు అన్నారు, నేను కొత్త విషయాలు చూస్తూ ఉన్నాను, నా ప్రాణానికి హాని ఉంది అన్నట్టు నాకు అనిపిస్తా ఉంది అన్నారు. ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారు ఎంత చక్కగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధైర్యం ఇచ్చారంటే, లేదండి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు అనాథలను ఆదుకుంటారు, అలాగే వితంతువులకు, నిరుపేదలకు సహాయాలు చేస్తారు, మీరు అందరి మంచిని కోరుకుంటారు, కాబట్టి మీకు మంచి జరుగుతుంది కానీ హాని జరగదు, మీరు ధైర్యంగా ఉండండి అన్నారు. అల్లాహు అక్బర్. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అయిన ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారు ధైర్యం చెప్పారు, అండగా నిలబడ్డారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ భార్య భర్తల స్థానంలో ఉన్నవారు ఒకరికి ఒకరు అండగా ఉండాలి, ఒకరిని ఒకరు ధైర్యం చెప్పాలి, సహకరించాలి. అలా కాకుండా భార్య ఇంట్లో పనులు చేస్తూ ఆవిడ అలసిపోతూ ఉంటే భర్త మాత్రము కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని రిమోట్ చేతిలో పట్టుకొని టీవీలు చూస్తూ ఉన్నాడు, లేదంటే ట్యాబ్ చేతిలో పట్టుకొని సోషల్ మీడియాలలో దూరిపోయినాడు అంటే ఇది సరైన విషయం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వ ప్రజల్లోనే, విశ్వ ప్రవక్తలలోనే ఆయన గొప్ప వ్యక్తి, నాయకుడు. అలాంటి గొప్ప భక్తుడు, గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం చూస్తే, ఆయన ఇంటిలో వారి సతీమణులకు పనుల్లో సహాయము చేసేవారు. ఈ పనులు ఆడంగులు చేసే పనులు, ఇవి నేను చేస్తానా అని అనుకునేవారు కాదండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి సతీమణులకు ఇంటి పనులలో సహకరించేవారు. కాబట్టి భర్త స్థలంలో ఉన్న వాళ్ళు ఇంటి పనుల్లో భార్యలకు సహకరించాలి. భార్య మాత్రము అలసిపోతూ ఉంటే భర్త మాత్రము కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని కూర్చోవటము ఇది సరైన విషయం కాదండి. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఇక 7వ విషయాన్ని ఇన్షాల్లా మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇద్దరి మధ్య అహంకారం పుడితే సమస్య గొడవల వరకు, తర్వాత విడాకుల వరకు వెళ్ళిపోతుంది. అహంకారం అనేది భార్య భర్తల మధ్య ఉండకూడదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సమాజంలో కొంతమంది ఉన్నారు, వారి పని ఏంటంటే, కొందరు మహిళలకు చెవిలో నూరి పోస్తూ ఉంటారు, మరికొంతమంది పురుషులకు చెవిలో నూరి పోస్తూ ఉంటారు. మహిళలకు ఏమని నూరిపోస్తారో, మహిళలకు ఏమని నూరిపోస్తారంటే, ఇంత మెత్తగా ఉంటే భర్త చేతిలో రోజు తన్నులు తింటావు, ఇంత మెత్తగా నువ్వు ఉండవద్దు అని
భార్య స్థానంలో ఉన్న మహిళలకు వారు నూరి పోస్తారు. ఇక పురుషులకు ఏమని నూరి పోస్తారండి? మగాడు భార్యని కనుసన్నులతో అదుపులో ఉంచుకోవాలి అని భర్త స్థానంలో ఉన్న మగాడికి నూరి పోస్తారు. ఇప్పుడు ఏమవుతుందండి? ఆవిడ అలాంటి మాటలు విని ఉంటుంది, ఈయన ఇలాంటి మాటలు విని ఉంటాడు. ఉన్నప్పుడు ఇక ఇద్దరు లోపల ఏమనుకుంటారంటే, నాకు ఇక్కడ ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది, నాకు ఇక్కడ చిన్న చూపు చూడటం జరుగుతూ ఉంది అని ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవడానికి బదులు నెగిటివ్గా తీసుకుంటారు. ప్రతి పనిని అదే రూపంలో ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించడం వలన నాకు ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది, నాకు చిన్న చూపు చూడడం జరుగుతూ ఉంది అని లోపల వారు నేను ఎందుకు వెనక్కి తగ్గాలి అని వారు అహంకారులైపోతారు. అహంకారులైపోయి నాదే ఆధిపత్యం ఉండాలి, నాదే పై చెయ్యి ఉండాలి అని ఆవిడ అనుకోవటము, ఇతను కూడా అహంకారి అయిపోయి నాదే ఆధిపత్యం ఉండాలి, నాదే పై చెయ్యి ఉండాలి అని ఇతను అనుకోవటము, ప్రతి చిన్న మాటకు నాకు ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది, నాకు చిన్న చూపు చూస్తున్నారు అని ఈయన అనుకోవటం, ఆయన అనుకోవటం, తర్వాత ఇద్దరు నాదే మాట నెగ్గాలి అని గొడవపడి చివరికి తగ్గేదే లేదు అని విడాకుల వరకు వెళ్ళిపోతారు. అలా చేయటం సరికాదండి. ఒకరికి ఒకరు అండగా ఉండాలి, అహంకారాన్ని పక్కన పెట్టేసి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగాలి. ఇక చివరి విషయం, 8వ విషయం అదేమిటంటే, మన సమాజంలో కొంతమంది ఎలాంటి వారు ఉన్నారంటే, ఎవరైనా ఒక వ్యక్తి తన భార్యను ప్రేమ అనురాగాలతో చూసుకుంటూ భార్యకు ఇంటి పనుల్లో సహకరిస్తూ ఉంటే, భార్య పట్ల సత్ప్రవర్తన కలిగి ఉంటే అతన్ని చెడ్డ పేర్లతో పిలుస్తారు. జోరుగా గులాం, భార్యకు బానిస అని అలాంటి చెడ్డ పేర్లతో పిలవటం వలన అరే సమాజంలో నా పరువు పోతా ఉంది అని అతను భార్య పట్ల సత్ప్రవర్తన వదిలేసి భార్యతో అతను గొడవలు పడతాడు. తర్వాత అతని ప్రవర్తన మారిపోతుంది, మంచి ప్రవర్తన మారిపోయి చెడు ప్రవర్తన భార్య పట్ల చేయడం ప్రారంభించేస్తాడు. తర్వాత మనం ఇంతవరకు విన్నట్లుగా అహంకారం వచ్చేస్తుంది. ఆ తర్వాత పై చేయి సాధించాలని, అలాగే కన్నుసన్నుల్లో భయపెట్టి పెట్టుకోవాలని ప్రయత్నాలు జరుగుతాయి. తర్వాత గొడవలు అయిపోతాయి, విడాకుల వరకు సమస్య వెళ్ళిపోతుంది. అలా కాదండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి లాంటి మహామనిషి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి గొప్ప వ్యక్తి మహిళలను గౌరవించేవారు, భార్యలకు సహకరించేవారు. కాబట్టి మనము కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి లాగానే జీవించుకోవాలి. ఎలాగైతే ధార్మిక పండితులు ఇప్పటి వరకు మనకు తెలియజేశారో 8 విషయాలు, ఈ విషయాలు తెలుసుకొని వాటి పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండినట్లయితే ఆలుమగల మధ్య ఉన్న ఈ అనుబంధం ఇన్షా అల్లా పటిష్టంగా ఉంటుంది. బలహీనతల నుండి మనమందరము దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.